నిఖిల్ చేసిన పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే తను ఫ్యాన్స్ కోసం చాలా ఎమోషనల్‌గా ఆ సాంగ్ అనేది చేయడం జరిగింది. చాలా బాగా చేశాడు. అలాగే చాలామందికి నచ్చిందని కూడా మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఇంకో టాపిక్ ఏంటంటే వాళ్ళు మనం మాట్లాడుకునేది 'నైనికా' గారు. నిఖిల్‌కి చాలా సిస్టర్ బాండింగ్ ఉంది. అది మనందరికీ తెలుసు. అసలు వాళ్ళిద్దరికి మధ్య బ్రదర్ అండ్ సిస్టర్‌గా ఉండేవాళ్ళు. అయితే ఆ హౌస్‌లో 'నైనికా' గారు ఏం చెప్పినా ఎవరు తనతో మాట్లాడేవాళ్ళు కాదు. ఎందుకంటే నువ్వు చిన్నపిల్లవి ఏదైనా ఒపీనియన్ తీసుకోవాలన్నా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకొని 'నైనికా' గారిని మాత్రం అవాయిడ్ చేసేలా కనిపించేది. అందుకే తను 2, 3 సార్లు చెప్పారు కూడా, నా ఒపీనియన్ ఎవరు ఇక్కడ తీసుకోవట్లేదు అన్నప్పుడు నిఖిల్ అక్కడ స్టాండ్ తీసుకొని తన ఒపీనియన్ కనుక్కొని తను ఏం చెప్తుందో కూడా అందరికీ చెప్పేవాడు. అలాగే వీళ్ళిద్దరూ చీఫ్గా ఉన్నప్పుడు ఇంకొకరిని తీసుకోవటానికి తన ఒపీనియన్ కూడా అడిగి అప్పుడు యష్మి గారిని తీసుకోవడం అయితే జరిగింది. అలా వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది ఏర్పడింది. తనేమో బ్రదర్ అంటాం, తన సిస్టర్ అంటాం, అలా వీళ్ళు హౌస్ బయట కూడా బాగా కలిసి ఉన్నారు. రీసెంట్గా మనం చూసుంటే అలాగే ఆ సాంగ్ గురించి చూసుకుంటే నిఖిల్ అన్న చాలా బాగా ఎమోషనల్గా చేశాడు అని మనకు అనిపించింది. అయితే నిఖిల్ అన్నది కొత్తగా ఒక ఆల్బమ్ అనేది రాబోతుంది. దాని గురించి కూడా ఒక వీడియో అనేది చేస్తాను. మీకు చేయమంటారో వద్దంటారో కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. అయితే ఈ వీడియో మాత్రం ఎక్కువ లైక్లు వస్తే బాగుండిద్ది అని నాకైతే అనిపిస్తుంది. చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారని. ఎక్కువ లైక్స్ వస్తే ఇంకో వీడియో అనేది మంచిగా నిఖిల్ అన్న గురించి చెప్తూ ఇంకో వీడియో అనేది చేస్తాను. అలాగే గౌతమ్ కూడా కలిసిపోవడం చాలా అంటే చాలా బాగుంది. తను అక్కడ అందరి ముందు అలా మాట్లాడటం కూడా నిఖిల్ అన్నకి చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆ టైంలో చాలా అంటే చాలా హ్యాపీగా కనిపించాడు గౌతమ్ మాట్లాడేటప్పుడు. ఎందుకంటే అందరూ చాలా ఫైట్స్ చేసుకున్నారు. తర్వాత ఇలా కలిసిపోవడం అనేది ఇద్దరికి చాలా హ్యాపీగా ఉండిద్ది.